నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ చందు సాంబశివుడు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ. ప్రతి ఒక్కరూ మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలి. కమిషనర్ బండి శేషన్న పిలుపు. కన్యక పరమేశ్వరి దేవస్థానం పవిత్రతను కాపాడాల్సిన పాలకవర్గం ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించడం బాధాకరమని పట్టణ టీడీపీ ఆర్యవైశ్య నాయకులు పేర్కొన్నారు. గతంలో టీడీపీ వాణిజ్య విభాగం నాయకులు పసుపు కలర్ షర్ట్ ధరించారన్న కారణంతో దేవాలయంలోకి అనుమతించని పాలకవర్గం ఒక పార్టీ కార్యకలాపాలకు ఏ విధంగా అనుమతిస్తుందని వారు ప్రశ్నించారు. ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందన్నారు. తక్షణమే పాలకవర్గం క్షమాపణ తెలపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ నామినేషన్ కార్యక్రమం అనేది మా వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరిగింది. వైఎస్ఆర్ పార్టీ కార్యాలయమా లేకపోతే వాసవి అమ్మవారి దేవస్థానమా అని వారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్నారని చెప్పేసి మీరు దేవస్థానంలోకి రాకూడదని చెప్పేసి వారిని ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఆ రోజున గౌరవప్రదంగా దేవాలయం అమ్మవారి దేవాలయం రాజకీయాలకు అతీతంగా ఉండాలని చెప్పేసి వారు నడి రోడ్డు మీద షర్టు కూడా విప్పి వారు లోపలికి రావడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఆ రోజున వ్యవహరించారు, మంచిదే కాదనట్లేదు. నేను ఏ రకంగా మీరు వైఎస్ఆర్ పార్టీకి నామినేషన్ కార్యక్రమం అనేది వారి యొక్క పార్టీ కార్యాలయంలో దేవస్థానాన్ని మీరు ఏ రకంగా వారిని ఆహ్వానించి ఏ రకంగా చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు మిగతా దేవాలయాలకు వెళ్ళారు, మసీదుకి వెళ్ళారు, చర్చిలకు వెళ్ళారు. ఎక్కడా కూడా పార్టీ జెండాలు కానీ కండువాలు కానీ హోర్డింగ్స్ కానీ ఎక్కడా కూడా ఏ దేవాలయంలో మీరు మీ యొక్క పార్టీ నాయకులు కూడా ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితి. మా దేవాలయంలోనే మీరు ఆ రకంగా వ్యవహరించడం అనేది చాలా బాధాకరం. తెనాలి పట్టణంలో ఎమ్మెల్యే గారి నామినేషన్ సందర్భంగా మన ఆర్యవైశ్యుల కులదేవత అయినటువంటి వాసవి మాత సత్రంలో నిన్న చాలా జరిగినటువంటి సంఘటన చాలా అభ్యంతరకరంగా ఉంది. గతంలో డూండి రాకేష్ గారు ఆర్యవైశ్యుల దానికి సంబంధించి వచ్చినప్పుడు పసుపు చొక్కా వేసుకుంటే అతన్ని చొక్కా ఎప్పదీపించే వరకు ఎవరూ ఊరుకోలేదు. మరి అట్లాంటిది నిన్న నామినేషన్ కార్యక్రమంలో వాళ్ళు జెండాలు పట్టుకొని అమ్మవారి గుళ్ళోకి ప్రవేశిస్తే మీరు ఎట్లా దాన్ని సమర్థిస్తున్నారు? ఇవాళ ప్రతి ఆర్యవైశ్యుడు దీని గురించి పట్టణంలో చర్చించుకొని చాలా బాధపడుతున్నారు. అమ్మవారి పవిత్రతని దెబ్బతీస్తున్నారు. మీరు కమిటీ తరఫున క్షమాపణ చెప్పాల్సిందే. రేపు 28వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటలకి తెనాలి నియోజకవర్గ ఆర్యవైశ్యుల సమ్మేళనం జరుగుతుంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టణం కానీ నియోజకవర్గంలో కానీ అందరూ కూడా ఆ సభకు ఇచ్చేసి సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ సభలో మన పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అట్లాగే అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారు పాల్గొంటారు. కాబట్టి డూండి రాకేష్ కూడా వస్తున్నారు. అందువల్ల మన డెల్టా టైగరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా పాల్గొంటున్నారు. కాబట్టి టౌన్లో ఉన్నటువంటి వయసులందరూ కూడా దానికి ఆ సమావేశానికి వచ్చి సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. మలేరియాపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణంలో మలేరియాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. మలేరియా సబ్ యూనిట్ కార్యాలయం నుండి తెనాలిలోని శివాజీ చౌక్ నుండి ఎన్జిఓ కళ్యాణ మండపం రోడ్డు మీదుగా ఈ ర్యాలీలో కరపత్రాలు పంపిణీ చేశారు. మలేరియాపై అవగాహన నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమం యొక్క ఆవశ్యకతను వివరించారు. ప్రజలు మలేరియా వ్యాధిని గురించి మరియు దోమల వ్యాధిని ఎలా వ్యాప్తి చెందిస్తున్నాయో అన్న విషయాలను గురించి
అవగాహన కలిగి ఉండాలని కోరారు. 2027 నాటికి భారతదేశంలో మలేరియా 0 కేసులు కావాలని, 2030 నాటికి మలేరియాను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ లక్ష్య సాధన ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కారుమూరు హెలెన్ నిర్మల, నందులపేట వైద్యాధికారిని డాక్టర్ బీబీ జంగ్, తెనాలి పట్టణ సహాయ మలేరియా అధికారి చిరసాని ప్రభాకర్ రెడ్డి, ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, తెనాలి పట్టణ మరియు సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, లెప్రసీ విభాగ డిపిఎంఓ శామ్, ఆప్థాలిక్ అసిస్టెంట్ వినోద్, టీబీ విభాగ సూపర్వైజర్ రవికుమార్, మలేరియా ఫైలేరియా విభాగ సూపర్వైజర్స్ బండారు మల్లేశ్వరరావు, దాసరి మల్లేశ్వరరావు, తిరువిధుల శివరామ ప్రసాద్, లెప్రసీ సొసైటీ కోఆర్డినేటర్ రమణ, ఆరోగ్య కార్యకర్తలు, మహిళా ఆరోగ్య పర్యవేక్షకులు, ఆశా కార్యకర్తలు, మార్తా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం శివాజీ చౌక్ వద్ద మానవహారం నిర్వహించి మలేరియాపై అవగాహన కల్పించారు. ఈరోజు ప్రపంచ మలేరియా దినోత్సవం. మనందరికీ తెలుసు, దీనికి సంబంధించినటువంటి మందు ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్లోనే కనుగొనబడింది. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే, అంటే విడదీయరా అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించినటువంటి మందు కనుగొనబడింది. మనందరం కూడా దోమల వల్ల బాధపడుతుంటాము. అయితే గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, అందరం కూడా కొంత సెల్ఫ్ డిసిప్లైన్ పాటించాలి. సపోజు ఈ పట్టణంలో 2 లక్షల జనాభా ఉంటే కనుక ఈ శానిటేషన్కు సంబంధించినటువంటి అండ్ పబ్లిక్ హెల్త్ సంబంధించినటువంటి ఈ వర్కర్స్ ఒక 500 మంది ఉంటుంటారు. 500 మంది 2 లక్షల మందికి సర్వీస్ ఇచ్చేటువంటి క్రమంలో కొంత వెనుకముందులు ఉంటాయి. అందువల్ల మున్సిపాలిటీతో పాటుగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్తో పాటుగా ప్రజలు కూడా మీరు మాకు సహకారం అందిస్తే కనుక అందరం కలిసి దోమల నుంచి ప్రజలను అందరం కూడా రక్షించుకోవచ్చు. జ్వరాల నుంచి కూడా మనందరం కూడా కాపాడబడవచ్చు. అందువల్ల మా యొక్క రిక్వెస్ట్ అంటే ఏంటనగా, మున్సిపాలిటీ వారు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చేటువంటి సేవలను సద్వినియోగపరచుకోండి. అలాగే వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటిద్దాం. వరల్డ్ మలేరియా డే ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం WHO ఆదేశాల మేరకు జరుగుతుంది. 2008 సంవత్సరం నుంచి ఈ ప్రోగ్రాంని నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజల్లో మలేరియా గురించి అవగాహన కల్పించడం, అది రాకుండా జాగ్రత్తలు తీసుకునేట్టు ప్రజల్లో మనము అవగాహన మీ ద్వారా ప్రజల్లో ఒకరి నుంచి ఒకరికి హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏర్పాటు చేయడమైనది. ప్రజెంట్ మన దేశం ముఖ్య ఉద్దేశం మలేరియాను 2027కి నివారించాలని, 2030కి పూర్తిగా నిర్మూలించాలని ఉద్దేశంతో పనిచేస్తున్నాము. గుంటూరు గ్రూప్ కమాండర్ కల్నల్ చంద్రశేఖర్ తెనాలి 22వ ఆంధ్ర బెటాలియన్ని గురువారం సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా 22వ ఆంధ్ర బెటాలియన్ని సందర్శించి వారి యొక్క పనితీరును అభినందించారు. ఈ సందర్భంగా బెటాలియన్ తరపున రిపబ్లిక్ డే పెరేడ్కు హాజరైన 3 ఎన్సీసీ క్యాడెట్స్ను ఆయన అభినందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బెటాలియన్ కార్యక్రమాలను అభినందించడంతో పాటు మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సుబేదార్ మేజర్ మనోజ్ కుమార్, కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ జె మహేష్, సుబేదార్ కిషన్ జ్యోతి, సుబేదార్ అవతార్ సింగ్, లెఫ్టినెంట్ మౌనిక, లెఫ్టినెంట్ సౌమ్య నాయక్, థర్డ్ ఆఫీసర్ సర్దార్ బాషా, గోపి, బాషా స్వామి, కేర్ టేకర్స్ భాస్కర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. Very good morning and Jai Hind. Our cadets are most inspired and motivated to be a part of the democratic process wherein the largest democracy in Andhra Pradesh is going to the polling. They will be assisting the civil administration in the form of queue management, helping the disabled people and the old people
to come to the polling booths and cast their votes. They have the great opportunity to see the election process from the other side of the entire election machinery working. At the same time, they are going to be the first time voters who will be entering into the polling booth and casting their votes, and they are highly motivated. They have been educated well that this is the process through which we are the best nation in the world. Ours is the only nation in which such a large democracy goes into vote. It is held by the electronic process. We have an educated machinery, and that is going to ensure that each and every citizen of this country has been vested with the authority of casting their votes. I am Surgeon Komal and I am a responsible citizen of India, and I am also 18 years old. So this will be my first vote towards the nation. That will be a huge contribution towards my personality as well as my citizenship. ఎలక్షన్స్ టైంలో మనం ప్రతి ఒక్కరం ఓటేయడానికి ఎంతో అవగాహన కలిగి ప్రతి ఒక్కరు ఓటేయడానికి ఖచ్చితంగా ముందుకు రావాలి. ఎందుకంటే మంది డెమోక్రటిక్ కంట్రీ, ఇంకా డెవలప్ అవుతున్న కంట్రీ. ఓట్ అనేది ప్రతి ఒక్కరు వేయాలి. ఎందుకంటే మనము ఒక నాయకుడిని నిర్ణయించుకోలేని స్థితిలో ఉంటే కనుక మనము మన దేశాన్ని బాగుపరచుకోలేం. కాబట్టి ప్రతి ఒక్కరు ఓటేయాలి. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ చందూర్ సాంబశివుడు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తెనాలి సీటు విషయంలో అధిష్టానం కీలక మార్పు చేసింది. మొదట షేక్ బషీద్ను అభ్యర్థిగా ప్రకటించింది. బుధవారం షేక్ బషీద్ను తొలగిస్తూ డాక్టర్ చందూర్ సాంబశివుడును అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో గురువారం డాక్టర్ చందూర్ సాంబశివుడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజున మా జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున తెనాలి అసెంబ్లీకి నామినేషన్ దాఖలు చేయటం జరిగింది. రాత్రి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సర్క్యులర్ రిలీజ్ ద్వారా నన్ను ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళ ప్లేసులో వాళ్ళని కాదని చెప్పేసి మాకు లిస్ట్ పేరు ఇవ్వటం జరిగింది. తదనుగుణంగా ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. ఈ ఎలక్షన్స్ సామాన్యమైనటువంటి ఎలక్షన్లు కాదు. ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి డెమోక్రసీని కాపాడుకుంటూ అన్ని మతాలకి, కులాలకి, వర్గాలకి న్యాయం చేసుకుంటా వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎక్కువ కాలం పరిపాలించింది. ఈ ఎలక్షన్లో ఈ డెమోక్రసీని ఛాలెంజ్ చేసేటువంటి రోజులు వచ్చినాయి. అది మా ఏసీసీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా కూడా ఎలాగ గనక ప్రజలు అప్రమత్తం అవ్వకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఇప్పుడు రాజ్యాంగం రచించారో ఆ రాజ్యాంగం అమలవుతుందో దాని ప్రకారంగా ప్రజాస్వామ్యం కానీ స్వయం ప్రతిపత్తి సంస్థలు కానీ నిలబడాలంటే తప్పనిసరిగా ఇండియా కూటమి ఈసారి కేంద్రంలో అధికారాలకు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అన్నదాత సుఖీభవ ఆధ్వర్యంలో వేసవి దృష్ట్యా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక బోస్ రోడ్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రంలో తొలి రోజు బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. గత 3 సంవత్సరాలుగా అన్నదాత సుఖీభవ సంస్థ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సంస్థ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దీప్తి పబ్లికేషన్ అధినేత అడ్డాల ఆంజనేయులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మొవ్వా సత్యనారాయణ, జీవి నారాయణ, చాగంటి చంద్రశేఖర్ రెడ్డి, కొత్త గార్ల శ్రీనివాసరావు, చేతన్ రాజ్ కొటారి, ఒలేటి వెంకట ప్రతాప్, కనకమెడల విజయ్ కుమార్, కరేటి నాగేశ్వరరావు, అబ్దుల్ రజాక్, తుల్లిమిల్లి పోతురాజు, సికినం వరప్రసాద్, మునిపల్లి వెంకట రఘునాథరావు, దూబా లక్ష్మీ సందీప్, విశ్వనాథుని అంకినీడు ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు కుర శ్రీనివాసరావు, బాణావత్ బాలునాయక్, రాచకొండ మురళీకృష్ణ కుమార్, మృత్యుంజయరావు, తుల్లిమిల్లి చంటి, కాకల మురళీబాబు తదితరులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ సంఘం వారు, మా అధ్యాపక మిత్రులు,
నా శిష్యులు కూడా ఉన్నారు. అందరికీ కూడా ఈ చలివేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వీరి సేవా తత్పరతని నేను అభినందిస్తున్నాను. వీళ్ళందరూ కూడా బాగుండాలి, మన సమాజం అంతా బాగుండాలని ఆశిస్తూ సుమారు 50 రోజులకు పైగా మజ్జిగ మంచినీరు ప్రతినిత్యం అందించడం జరిగింది. అదే స్ఫూర్తితో ఈరోజు ఇక్కడ ఈ వేసవి చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ వేసవి చలివేంద్రం ద్వారా ఈ సంవత్సరం కూడా 2 నెలలు సుమారుగా మంచినీరు మజ్జిగ అందించడం జరుగుతూ ఉంది. దీనికి అనేక మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆర్థిక సహాయము అదే రకంగా అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.